యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కొప్పుల సోమిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం సోమిరెడ్డి మృతదేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలో 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కొప్పుల సోమిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం సోమిరెడ్డి మృతదేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 దశాబ్దాల పాటు తన రాజకీయ అనుభవాలను సహాయ నాయకులతో పంచుకొని చిన్న పెద్ద తేడా లేకుండా రాజకీయాలలో ఉన్న ఏకైక వ్యక్తి సోమిరెడ్డి అని కొనియాడారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఈ తరంలో ఎవరు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దుల బాలరెడ్డి, గిరి, కత్తుల శ్రీనివాస్, మొగిలిపాక రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వంగాల సోమిరెడ్డి గారు ఆయన నిజంగా కూడా మాకు రాజకీయ పరంగా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తర్వాత ఆయన ఈరోజు వృద్ధాప్య సమస్యలతోని వారు స్వర్గస్థులైనారు. నేను వారి గురించి ఒకటే చెప్పగలను. ఎందుకంటే నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు జనరల్ సెక్రటరీగా చేసినారు. కానీ ఆయన నాకన్నా 2 దశాబ్దాల కన్నా ఎక్కువ వయసులో పెద్దవాడు. అయినా కానీ ఒక ఆత్మీయ పలకరింపు ఎట్లా ఉండేదంటే అన్న అనే ఒక తీయని ఒక భాషతోని, ఒక తీయని మాటలతోని, ఒక చక్కటి ఆప్యాయతగా మాట్లాడే గొప్ప గుణం ఆయనది. ఈరోజు ఆయనను మనం అందరం కూడా కోల్పోవడం జరిగింది. రాజకీయంలో కూడా నిస్వార్థమైనటువంటి రాజకీయ ప్రస్థానం అతనిది. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం. నేను తెలుగుదేశం పార్టీ 1982లో తెలుగు యువత ద్వారా పరిచయం ఉన్న వాళ్ళం. ఆ రోజు నిజానికి మజీద్ సాబ్, గార్లపాటి సుధాకర్ రెడ్డి గారు, రావుల హరితాదేవి గారు, మద్దుల బాలరెడ్డి గారు, ఎర్రయ్య గారు, గిరికత్తుల శ్రీనివాస్ గారు నిజంగా ఆ రోజుల్లో ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయం ఉండేది. సరే, ఈ రోజున్న రాజకీయాల గురించి, పరిస్థితుల గురించి నేనేమి